ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నారా? ఇంట్లో ఇబ్బంది, పనిలో ఇబ్బంది, సేవలో ఇబ్బంది, పిల్లల వల్ల ఇబ్బంది, భర్త వల్ల ఇబ్బంది, భార్య వల్ల ఇబ్బంది, స్నేహితుల వల్ల ఇబ్బంది, బంధువుల వలన ఇబ్బంది, ఒకటే ఇబ్బందిగా ఉన్నదని అలాగే మీరు టెన్షన్గా ఉన్నారా? దేనికి భయపడకండి. ఈ ఇబ్బందికరమైన పరిస్థితిలో దేవుడు మీకు సహాయము చేయుదురు. అది సరే, ఏమిటి కొండవలె తెలుస్తోంది, కట్టడములన్నీ తెలియచున్నవి, ఏ స్థలమని చూస్తున్నారా? మృత సముద్రం ఉంది కదా, ఇశ్రాయేలీల దేశములో మృత సముద్రము. ఈ డెడ్ సీ అని చెప్పబడే మృత సముద్రం యొక్క ఒడ్డున ఉండి చూస్తే ఈ వెనక భాగములో ఈ విధంగా కొండల ప్రదేశము, చాలా కట్టడములు ఉన్నవి. ఇక్కడ నుండి ఎరికో అనే పట్టణము, అక్కడ ప్రజలు నివసించుచున్నారు. అక్కడికి వెళితే దాదాపు గంటసేపు కారులో వెళ్ళాలి. అంత దూరం దాటి పక్కపక్కలో అధికంగా ఊర్లు ఉన్నట్టుగా కనిపించడం లేదు. గొప్ప పట్టణము కాదు. అయితే ఈ ప్రాంతంలో అనేకమైన 5 స్టార్ హోటల్స్ ఉన్నవి. చాలామంది ప్రపంచమంతటి నుండి టూరిస్టులు వచ్చి ఇక్కడ నివసించుచున్నారు. ఇవన్నీ చూస్తున్నాము. ఎందుకు ఈ కార్యము అని అనుకుంటున్నారా? ఈ మృత సముద్రంలో ఒక విశేషమైన వైద్య గుణము ఉన్నది. డెడ్ సీ మడ్ అని, మృత సముద్రపు బురద నల్లగా ఉంటుంది, అంటే దాన్ని బ్లాక్ మట్ అని చెబుతారు. అదేమనగా చర్మ వ్యాధికి అది చాలా మంచి ఔషధము అని చెప్పి, అంతేకాకుండా మృత సముద్రంలో సల్ఫర్, మెగ్నీషియం ఇలాంటి అనేక మినరల్స్ ఉన్నాయి. సల్ఫర్కు శరీరంలో ఉన్న చర్మ వ్యాధులను గుణపరిచే శక్తి ఉన్నదని చెబుతారు. ఆ విధముగా ఇక్కడికి వచ్చి ఆ మట్టిని తీసి ఒంటికి పూసుకుని ఎండలో కూర్చుని తమను శుద్ధీకరించుకుంటారు. ఆ ట్రీట్మెంట్ కొరకు, చర్మరోగము నుండి స్వస్థత కొరకు ప్రపంచమంతటి నుండి అనేక మంది ప్రజలు ఇశ్రాయేలీల దేశమునకు మృత సముద్రము పక్కనే ఉన్న ఈ స్థలమునకు వచ్చి నివసించుచున్నారు. ఇక్కడ ఉండి ఆ ట్రీట్మెంట్ తీసుకుని వెళుతున్నారు. అనేకులు స్వస్థత పొందుతున్నారని చెబుతున్నారు. ఎందుకంటే ఈ డెడ్ సీ మట్టికి ఆ స్వస్థత, స్కిన్ డిసీజ్ స్వస్థపరిచే శక్తి ఉన్నదని అంటున్నారు. అది ఒక మెడిసిన్. సరే, అందువలన ఈ స్థలం చాలా ప్రఖ్యాతిగాంచింది. ఈ స్థలంలో నుండి నేను మీతో మాట్లాడుచున్నాను. సరే, దేవుడు నాకు ఏ సందేశం చెబుతున్నారు అని అంటే 59వ కీర్తన 16వ వచనము, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. దీన్ని దావీదు అనే ఒక రాజు, దావీదు దేవునికి ప్రియునిగా ఉన్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని సంతోషముగా పాట పాడి స్తుతించినారు కదా. ఆయన చెబుతున్నారు, నా ఆపద్దినములలో ప్రభువే నాకు ఎత్తైన కోట, ఆశ్రయము. ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే 59వ కీర్తనలో పరిచయ వాక్యములో చూడండి, సౌలు దావీదును చంపుటకు మనుషులను పంపినప్పుడు దావీదు పాడిన పాట. ఎవరు ఈ సౌలు అని అంటే, సౌలు ఇశ్రాయేలు దేశం యొక్క మొదటి రాజు. ఆయన అల్లుడే దావీదు. సౌలు యొక్క కుమార్తెను వివాహం చేసుకున్న దావీదు అల్లుడిని చంపుటకు సైన్యమును పంపుచున్నాడు. గొప్ప సైన్యము, రాణువమును పంపుచున్నాడు. సౌలు ఎంత ఇబ్బంది కదా! ఒక సాధారణ మనిషిని ఒక సైన్యమే వెతికి చంపుటకు చూస్తే, రాజు చంపుటకు ప్రయత్నిస్తే ఏమి చెయ్యగలడు? దావీదు అనేక అడవులలో పరిగెత్తుకుని దాక్కుని తనను కాపాడుకొనుటకు ఆయన తిరిగినారు. అప్పుడు ఆయన ప్రభు వైపు చూసి, నా ఆపద దినములలో నీవే నాకు ఎత్తైన కోట, ఆశ్రయము. వేరే ఎవరూ నన్ను కాపాడలేరు దేవా, మీరే అని చెప్పి ప్రభువుని ఆనుకొనెను. అందువలన ప్రభువు దావీదును శత్రువుల యొక్క చేతిలో పడకుండా ఆయనను కాపాడి అదే దేశమునకు రాజుగా హెచ్చించినారు అన్నది చరిత్ర. అందువలన ఇశ్రాయేలు దేశం యొక్క జెండాలో ఒక నక్షత్రం ఉంది కదా, దాని పేరు స్టార్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క నక్షత్రము అని పేరు. ఆ విధముగా చూశారా, దేవుడు ఆ ప్రార్థన విని కాపాడారు. మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, ఎందుకు కలవరపడుచున్నారు? మనుషులను చూసి సోలిపోకండి. వీరు అలా చేయుచున్నారు, ఇలా చేయుచున్నారు, పనిలో ఇబ్బంది పెట్టుచున్నారు, నా యొక్క లీడర్ నన్ను పడరాని పాటలు నన్ను పెట్టుచున్నాడు, మేనేజర్ ఎందుకు ఇలా చేయుచున్నాడు, ఇంటికి వస్తే వారు వీరు అని ఇబ్బంది పడి కలత చెందుతున్నారా? దేనికి సోలిపోకండి. ప్రభు తోడుగా ఉన్నారు కదా. ఆయన చూసి చెప్పండి, ఆపద్దినములలో మీరే నాకు ఆశ్రయము, మీరే నాకన్నియు, మిమ్మును ఆనుకొని ఉంటాను దేవా, మీరు చూసుకోండి అని ప్రార్థించుడి. అంతే. దేవుడు అన్ని పరిస్థితులను మార్చి ఇచ్చున్నది మీరు చూచెదరు. ఈ ఇబ్బందికరమైన కార్యము మారును.
ఎల్లప్పుడూ మీరు ఇబ్బందిలో ఉండరు. అది మొదట మీరు గ్రహించాలి. ఒకసారి ఒక సహోదరి వచ్చి పనిలో ఒకటే ఇబ్బంది, ఉపద్రవము అన్నారు. ఈ పని నాకు వద్దు, నేను విడిచిపెట్టదను అన్నారు. లేదు, కొన్ని రోజులు ఉండండి, ఓపికతో సహించుడి, దేవుడు తోడై ఉంటారు, కార్యములు మారును. 2 మాసముల తర్వాత వచ్చారు. ఇప్పుడు సంతోషంగా వచ్చారు. ఏమిటి విశేషము? అన్ని ఇబ్బందులు మారినవి. నన్ను ఇబ్బంది పెట్టిన వారందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఆ స్థలములో ప్రమోషన్ పొంది ఆ స్థలములో ఉన్నాను. సంతోషము. కొన్ని దినములే కదా, ఆ ఇబ్బంది మారును. ప్రభువు మీకు ఆశ్రయముగా ఉన్నారు కనుక ఎందుకు మీరు కలవరముతో పారిపోవాలని అనుకుంటున్నారు? ఈ ఇబ్బందిలో ఎక్కడికైనా వెళ్ళిపోదామని అనుకుంటున్నారు? వద్దు. ఈ ఆపద్దినములో ప్రభువా మీరే నాకు ఆశ్రయము అని ప్రార్థన చేయుడి. అలాగే హృదయంలో చేపెట్టండి, దేవా నా ఆపద దినములలో మీరే నాకు ఆశ్రయము, మీరే నాకు ఎత్తైన కోట, మీరే నన్ను కాపాడెదరు. ఈ ఇబ్బందికరమైన పరిస్థితి మారి మేలు కలుగునుగాక యేసు నామములో. ఆమెన్, ఆమెన్.